9 ఏళ్ల ముఖ్యమంత్రి అలియాస్ చంద్రబాబు నాయుడు ఈ మహానాడు తర్వాత మారు మనసు పొందుతారా? పార్టీలో పుట్టుకొచ్చిన సైనిక తిరుగుబాటును ఏ అస్త్రాన్ని బయటికి తీసి తిప్పికొడతారు? పార్టీ బయట నుంచి దూసుకొస్తున్న ఆరోపణలకు బదులిచ్చే ధీటైన చేతలు బాబుగారి దగ్గర రెడీమేడ్గా ఉన్నాయా? ఇన్నాళ్ళు తను తప్పే చేయలేదన్న పాత స్టాండ్ మీదే నిలబడతారా? లేక చేసిన తప్పుల్ని దిద్దుకోవాలన్న ప్రయత్నం చేస్తారా? తన మీద తెలుగు తమ్ముళ్లకు ఇన్ని ఆశలు, ఇన్నిన్ని సందేహాలు. గండిపేట తెలుగు విజయంలో మహానాడుకు ఓ వైపు భారీ ఏర్పాట్లు జరుగుతుంటే పార్టీ లోపల బాబు అంతరంగాన కంటిన్యూస్గా భూకంపాలు పుడుతున్నాయి. రిక్టర్ స్కేల్ బీపీ మీటర్ల పైకి ఎగిసెగిసి పడుతోంది. నడివేసవిలో చలువ పందిళ్ల కింద చల్లగా జరిగిపోవాల్సిన మహానాడు ఎల్లో క్యాడర్ గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని చుట్టుముట్టిన రాజకీయ కంగాళి బాబుతో పాటు పార్టీలో అందరినీ కలవరపెట్టేస్తోంది. ఏడేళ్లుగా ఏ ఏటికా ఏడు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారడానికి అసలు కారణమెవరు? అధినేతను నిలదీయాలని ప్రతి కార్యకర్త నడుంబిగిస్తున్నాడా? చంద్రబాబు, ఆర్ యు రెడీ? పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి మావయ్య. పార్టీలో ఎందుకంటే పార్టీలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి. యువత మహిళలు ఆనాడు తాతయ్య గారు పార్టీని స్థాపించినప్పుడు చేదోడు వాదోడుగా నిలిచి పార్టీకి వెన్నెముకలయ్యారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యువతకి, మహిళలకి ఆదర్శంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందరో గతాన్ని చెప్పారు, గత తీర్పు గురించి చెప్పారు. ఏది ఆనాడు అన్నగారు యువతకు ఇచ్చిన స్ఫూర్తి ఏది? ఏది యువత మిత్రాలంలో ఉందా? యువత మిత్రపోతుందా? ఇవాళ యువత నిద్రపోవాల్సిన పరిస్థితి కారణం ఎత్తుకోవచ్చింది. మనమందరం ఆలోచించాలా? యువత మీరందరూ ముందుకు కదలాలి. మామయ్య అంటూ మురిపెంగా ఒకరు, చెప్పవయ్యా అని ఘాటుగా ఇంకొకరు. నాడు హరికృష్ణ, ఆయన జూనియరు చంద్రబాబు ముందు పెట్టిన డిమాండ్లు ఆ తర్వాత ఎక్కడైనా అమలయ్యాయా? పార్టీలో యువశక్తిని ప్రోత్సహించాలన్న సంకల్పాన్ని బాబుగారు అడాప్ట్ చేసుకున్నారా? అధినేత తప్పిదాల్ని లెక్కబెట్టాలంటే ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. వివిధ వర్గాల ప్రజల సమస్యల్ని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అవినీతి పాలనను ఎండగట్టడానికి మహానాడు లాంటి మహావేదికలే అక్కర్లేదు. ఇక్కడ మథనం జరగాలి, ఇక్కడ నిర్ణయాలకు ఉపక్రమించాలి, ఇక్కడి నుంచే కొత్త జర్నీ మొదలవ్వాలి. అది మహానాడు అసలు లక్ష్యం. ఇన్నాళ్లు మీరు నిర్లక్ష్యం చేసిన యువత ఇప్పుడు ఎక్కడికెళ్లి చేరిపోయిందో అందరికీ కనబడుతూనే ఉంది. యువనేత అని పేరు మార్చుకున్న జగన్ వెంటే ఇప్పుడు 20+ లీడర్లంతా తిరుగుతున్నట్లున్నారు. కేరింతలు, జేజేలు అన్నీ అటువైపు నుంచే వినిపిస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. నాలిక్ ఖర్చుకున్న పీసీసీ కూడా ఇప్పుడు యువరక్తాన్ని ఎక్కించుకుంటున్నట్లు పేపర్లు రాస్తున్నాయి. మీరు మేలుకునేసరికి జీవితకాలం లేట్ అయిపోయింది. మరి ఉద్యోగం ఊడిపోయింది, సద్యోగం సందగిళ్ళింది, గోదారి దాలంటే కుక్కతోకైనా లేదండి. ఏ దేవుడి నడగాలన్నా ఉండికి చిల్లర లేదు. కదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది, పులుసు గారిపోతుంది. ఎందుకిలా నా కర్మ గారిపోయింది? నారసత్వ పోరు, నాగన్ నగార, జగన్ సునామీ ఇవన్నీ ఇప్పుడు పైకి కనిపిస్తున్న సమస్యలు. కానీ నేతల అంతరంగాన్ని కకావికలం చేస్తూ బయటకి కనపడని సమస్యలు పార్టీలో కోకొల్లలు. అధినేత గెస్చర్ నేతలందరికీ ఎప్పటినుంచో ఒక పజిల్. వెరీ డిసిప్లైన్డ్, ప్యూర్ వెజిటేరియన్, రోజుకు 18 గంటలు పనిచేస్తారు, ఉన్నవన్నీ సూపర్ క్వాలిటీసే. గుడ్ పొలిటికల్ ఇంజనీర్ అంటూ జాతీయ స్థాయిలోనే సబాష్ అనిపించుకున్న యూనిక్ లీడర్ చంద్రబాబు. ఆ పరిజ్ఞానం, ఆ పనితనం ఇప్పుడెక్కడా? ఎప్పుడు గుంభనంగా కనిపించే చంద్రబాబు తన ఇన్నర్ వ్యూస్ని ఎవ్వరితోనూ షేర్ చేసుకోరంటూ అందరూ మదన పడిపోతున్నారు.
ఓపెన్ అప్ కాకుండా లోగుట్టు లోపలే ఉంచుకోవడం చంద్రబాబు స్టైల్. కానీ ఆ తీరుతోనే పక్కనున్న నాయకులు ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళైపోతున్నారు. ఆయన ఎవరినీ నమ్మరు, అందుకే ఆయన్ని ఎవరూ నమ్మరు. పార్టీలో ఎప్పటినుంచో వినిపిస్తున్న ఈ గుసగుస చంద్రబాబు దాకా రాకుండా ఉంటుందా? అప్పట్లో అందరివాడిలా కనిపించే ఎన్టీఆర్ పనికొస్తాడనుకున్న పరిటాల లాంటి లీడర్లను 100% ఎంకరేజ్ చేసి తన దారికి తెచ్చుకున్నారు. అటు ఇచ్చాపురం నుంచి తడదాకా, ఇటు ఆదిలాబాద్ నుంచి అనంతపురం దాకా నాయకులంతా ఎన్టీఆర్ దగ్గర తీయడం వల్లనే తమ తమ ప్రొఫెషన్స్ని వదులుకొని మరీ పార్టీలోకి రాగలిగారు. ఆపరేషన్ ఆకర్ స్కీమ్ అప్పట్లోనే సూపర్ సక్సెస్. ఇప్పుడు ఆ ఆకర్షణ శక్తి చంద్రబాబు దగ్గర ఉందా అన్నది కొత్త అనుమానం. సెకండ్ అండ్ థర్డ్ గ్రేడ్ లీడర్షిప్తో టచ్లో ఉంటూ క్యాడర్లో విశ్వాసాన్ని నాటే ప్రయత్నం చేయడం చంద్రబాబుకు ఇప్పటికీ తెలియని విద్యగానే ఉండిపోయిందేమో. ఇప్పుడు మీకే మేకై గుర్చుకుంటున్న కేసీఆర్ను చేతులారా జారవిడుచుకున్నది మీరేగా. తర్వాత దేవేంద్ర గౌడ్, ఇప్పుడు నాగం. నంబర్ 2లకే మీ మీద నమ్మకం సన్నగిల్లిపోవడానికి కారణమేమిటి? రేవంత్ రెడ్డి లాంటి చాకుల్లాంటి లీడర్లు తయారవ్వాలంటే ఎంత కష్టం. తర్వాత అటువంటి వాళ్లే మిమ్మల్ని కాదరి దూరంగా వెళ్ళిపోయినా అంతే కష్టం. ఇవన్నీ పార్టీలోని తమ్ముళ్లు సంధిస్తున్న ప్రశ్నలే. మీకు వినిపించడం లేదా? ఇప్పుడు అన్ని పార్టీలు మూకుమ్మడిగా బాబు మీదకే దాడికి దిగుతున్నాయి. పార్టీని నేలమట్టం చెయ్యడానికి జరుగుతున్న కుట్రలే ఇవన్నీ అంటూ మీ నాయకులే వాపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే పార్టీ పతనం అంచుకు చేరిందనడానికి దీన్ని అంగీకారంగా భావించొచ్చా అని జనం ప్రశ్నిస్తున్నారు. (1999) బీజేపీ ఊతం లేకపోతే తెలుగుదేశానికి గెలుపు సాధ్యమయ్యేదే కాదన్న నిజం మీకు మాత్రం తెలీదా? 2004లో మీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పార్టీని ఓడించింది. 2009లో వైఎస్ ప్రభంజనం ముందు చేతులే ఎత్తేయాల్సొచ్చింది. సో మీ సొంత సామర్థ్యం మీద గెలిచిన దాఖలాలు ఎక్కడ అంటున్నారు? మీ పార్టీ జనమే. 2014లోనైనా దట్ ఈస్ చంద్రబాబు అనిపించుకుంటారన్నది మీ తమ్ముళ్ళందరి ఆశ. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దాదాపు అన్నే సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేసిన చంద్రబాబు దగ్గర పార్టీని క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కించగల సత్తా ఉంటుందనుకోవడం అత్యాశ కానే కాదు. ఫ్లాష్ బ్యాక్లతో పోలిస్తే చంద్రబాబు పొలిటికల్ కెరియర్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ మహానాడు. ఉప్పెనలా ముంచుకొస్తున్న సమస్యలు ఒకవైపు, కార్యకర్తల్లో నైతిక బలాన్ని పెంచాల్సిన అత్యవసర పరిస్థితి ఇంకోవైపు. చంద్రబాబు కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. ఇంకో విషయం, ఈ మహానాడులో ఈసారి బాబుగారు ఏం చేస్తారు, ఏం తీర్మానిస్తారని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారని దిగాలు పడిపోవాల్సిన అవసరం మీకు లేదు. ఈ మహానాడులో ఎన్ని గంటల బోరు లెక్చర్లు వినాల్సి వస్తుందోనని ఇప్పుడే దిగాలు పడిపోతున్నారు క్యాడర్. అందుకే ఇప్పుడు గతి తప్పితే పార్టీ కోమాలోకి వెళ్ళి పడుకోవడం ఖాయమన్న భయాందోళన క్యాడర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముందటి మహానాడుల్లాగానే ఈ మహానాడు కూడా ఫ్యామిలీ ఫ్లేవర్తో నింపేసి సక్సెస్ చేయించుకోవచ్చు. అడుగో లోకేష్ బాబు అప్పుడే దోగాడుకుంటూ మహానాడుకు వచ్చేస్తున్నట్లున్నాడు. వేదిక మీద ఏదైనా వెలితి కనబడితే దాన్ని పూడ్చేయడానికి ఎలాగో నందమూరి ఫ్యామిలీ ఉండనే ఉంది. అవును, ఇంతకీ అసలు నందమూరి అండ్ కంపెనీ వస్తున్నారా? వచ్చినా మీ పక్కన మనస్ఫూర్తిగా నిలబడతారా? ఒకవేళ నిలబడినా మిమ్మల్ని మునుపటిలాగానే సమర్థిస్తూ మాట్లాడతారా? ఇవన్నీ మా డౌట్లు కాదు, మీ క్యాడర్కి వచ్చిన కొత్త అనుమానాలు. అయితే గ్లామర్తోనో కరిష్మాతోనో క్లాప్స్ కొట్టించుకుంటే పండగైపోదు. నడుస్తున్నది క్లైమాక్స్ సీనేనని చంద్రబాబుకు తెలుసు. కష్టకాలం ముంచుకొస్తే పార్టీకి స్క్రీన్ ప్లే మార్చి ఉత్తేజాన్ని పెంచి కొత్త తెలుగుదేశాన్ని పుట్టించడం ఎన్టీఆర్ స్టైల్. ఇప్పుడు బాబుగారు సింపుల్గా తీసుకుంటారా, సీక్వెల్తో కొడతారా అన్నదే సస్పెన్స్. ఎందుకైనా మంచిది. తెలుగు తమ్ముళ్ళు గెట్ రెడీ ఫర్ తెలుగుదేశం పార్ట్ 2.